హైదరాబాద్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఆయన సిటీలో నేరాలను కంట్రోల్ చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్కు నిధులు కేటాయించామన్నారు. నగరంలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో సిటీలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు సిపి. పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, నా నగరం కూడా పరిశుభ్రంగా ఉండాలి. నా ఇంట్లో నేను సేఫ్టీగా ఉంటే సరిపోదు, నా నగరంలో పూర్తి భద్రత ఉన్నప్పుడే ఆ నగరానికి మనందరికీ కూడా రక్షణ ఉంటుంది. సో ఇదే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఇల్లంతా మనం బాగా ఊడ్చుకుంటాం, ఇల్లు చక్కగా పెట్టుకుంటాం, చెత్తను తెచ్చి ఇంటి ముందు రోడ్డు మీద కానీ మురికి కాలువలు వేసేస్తాం. అది అల్టిమేట్లీ అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో మన ఇల్లే కాదు, మన నగరం కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనము మన ఇంట్లో సేఫ్టీగా ఉండడం కాదు, నగరం అంతా కూడా సేఫ్టీగా ఉండాలంటే ఈ సీసీ కెమెరాలు దాంట్లో చాలా బాగా మనకు ఉపయోగపడతాయి. సో మీరందరి సహకారం వల్ల ఇవాళ ఈ కెమెరాస్ వచ్చినాయి. ఒక ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గోండు గూడెంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. కరెంటు కోత అంటే తెలవకుండా అయిపోయింది ప్రజలకు. ఇంతకుముందు ఊర్లలో పల్లెటూర్లలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడగాలి, కానీ ఇప్పుడు ఎప్పుడన్నా అరే కరెంట్ ఎప్పుడన్నా పోతుందా అని అడిగే పరిస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఈ సీసీటీవీ సిస్టమ్, కమ్యూనిటీ సీసీటీవీ సిస్టమ్ అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, ఈ సీసీటీవీ కెమెరాల యొక్క ఉపయోగం, ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు ఒక 100 మంది కానిస్టేబుల్స్ అన్నట్లు. 100 మంది జవాన్లను మనం ఒక ఏరియాలో డ్యూటీలో పెట్టినప్పటికీ ఒక కెమెరా చేసిన పని 100 మంది జవాన్లు చేయలేరు. అయితే రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా ఈ కెమెరా నిరంతరం కూడా నిఘాని ఇస్తుంది. కాబట్టి ఇది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా పనిచేస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీలో మొత్తం కూడా అన్ని ఏరియాస్, లేన్స్, బై లేన్స్, మెయిన్ రోడ్స్, కాలనీస్, స్ట్రీట్స్, సబ్ స్ట్రీట్స్ అన్ని కూడా మనం సీసీటీవీ కెమెరాస్ తో కవర్ చేస్తూ నిరంతర నిఘాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని కూడా బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ చేసి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలని చెప్పి కూడా దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.